తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సరైంది కాదని గణపురం బీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు అన్నారు. ఈ మేరకు గణపురం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయం ఎదుట ఖాళీ స్థలాన్ని తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం కేటాయిస్తే ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరిచేలా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ప్రతి ఒక్క తెలంగాణ వాది దీన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆయన యొక్క పరిపాలన లోపాలను తప్పిపుచ్చుకునేందుకు ఏదో ఒక డైవర్షన్, రుణమాఫీ అంటాడు, అది చేయడు, ఇంకో విషయం ఎత్తాడు. అట్లే ఇప్పుడు ఆయన చెప్పినటువంటి 6 గ్యారెంటీల విషయం చాలా సీరియస్ గా ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. నువ్వు ఏ ఒక్క హామీని కూడా చేయలేదని ప్రజల్లో తిరుగుబాటు వచ్చే అవకాశం ఉన్నదని గ్రహించి దీన్ని టాపిక్ డైవర్ట్ చేయాలంటే ఎట్లా అని చెప్పి తీసుకొచ్చి ఆదరబాదరగా తీసుకొచ్చాడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిండు. దీన్ని మా బీఆర్ఎస్ పార్టీ కానీ, తెలంగాణ వాదులు కానీ, తెలంగాణ ప్రజలు కానీ ఎవరు కూడా దాన్ని హర్షిస్తలేరు. దాన్ని ప్రతి ఒక్కరు ముక్తఖండంతో ఖండిస్తున్నారు. అలాగే ఇంకో మాట చెప్తున్నాడు రేవంత్ రెడ్డి, నేను అందరికీ 2 లక్షల రుణమాఫీ చేసినా అని. నీకు కానీ నీ ఎమ్మెల్యేలకు కానీ దమ్ముంటే చర్చకు రండి. ఏ ఒక్క గ్రామంలో కూడా మొత్తం కాదు కనీసం 60% కనుక రైతులకు రుణమాఫీ అయ్యేది ఉంటే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము బాధ్యత తీసుకుంటాం, మా తప్పైందని చెప్తాం. లేకుంటే నువ్వు కావచ్చు, లేకుంటే నీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఏం బాధ్యత తీసుకుంటారు, ఏం చేస్తారు, ఎక్కడ ముక్కు భూమికి రాస్తారని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం మిమ్మల్ని.